శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, ఘటాలు, పలహార బండ్ల ఊరేగింపులు, నెత్తిన బోనం పెట్టుకుని తరలివచ్చే మహిళలతో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరగనుంది. తొలి బోనం సమర్పించే గోల్కొండలో బోనాల పండుగ సందడి మొదలైంది. ఉదయం నుంచే గోల్కొండ కోటలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. విశాల బజార్లోని గోల్కొండ పోలీస్ స్టేషన్ నుంచి మహంకాళి అమ్మవారి ఊరేగింపు ఉదయం 11:30 ప్రారంభమవుతుంది. అదేవిధంగా బడా బజార్ అనంతచారి ఇంటి నుంచి జగదాంబిక అమ్మవారి పూజ, ఉత్సవ విగ్రహాల ఊరేగింపును ఉదయం 11 గంటలకు చేపడతారు. లంగర్ హౌస్ నుంచి ప్రభుత్వం తరపున సమర్పించే పట్టు వస్త్రాలు, తొట్టెలు, పోతరాజుల ఊరేగింపుతో మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట మధ్య ప్రారంభమవుతాయి. బంజారీ దర్వాజా నుంచి గోల్కొండ సర్కారీ బోనం మధ్యాహ్నం 2 గంటలకు ఊరేగింపుగా వస్తుంది. ఇవన్నీ సాయంత్రం 4:30 నుంచి 5 గంటల మధ్య గోల్కొండ కోట గేటు దగ్గరికి చేరుకుంటాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఈరోజు ఉత్సవాలు ప్రారంభమవునున్నాయి. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా, గోల్కొండ చుట్టుపక్కల కూడా పరిసర ప్రాంతాల్లో అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? భక్తుల తాకిడే విధంగా ఉంది. ఎస్ రాధిక, భాగ్యనగరం బోనం ఎత్తబోతుంది. మరికొద్ది క్షణాలలో కూడా మనకి తొలి బోనం గోల్కొండలో ఉన్నటువంటి జగదాంబిక ఎల్లమ్మ దేవతకి బోనం సమర్పించడంతో కూడా మనకు సిటీ వ్యాప్తంగా బోనాల జాతర అనేది షురు అయిపోతుంది. ఇక తెల్లవారుజాము నుంచి నగరం నలుమూలల నుంచి అనేక మంది భక్తులు అమ్మవారికి బోనం తీసుకుని వస్తున్నారు సమర్పించేందుకు. అదేవిధంగా తొలి బోనాన్ని ఇక్కడ మనకి కులవృత్తులు ఏవైతే ఉన్నాయో కుమ్మరి సంఘం తరఫున కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం గోల్కొండ కోటలో అయితే ఉన్నాము. తెల్లవారుజాము నుంచే కూడా ఇక్కడ సందడి కోలాహలం మొదలైపోయింది. సో శివసత్తుల పూనకాలు, మనకి పోతురాజుల విన్యాసాలు, అదేవిధంగా ఘటాల ఊరేగింపులు ఇవన్నీ కూడా మరికొద్ది సేపట్లో కూడా మనకు అంగరంగ వైభవంగా కూడా ప్రారంభం కాబోతున్నాయి. సో ప్రస్తుతం మనతో పాటు కూడా కుమ్మర్ల సంఘం తరపున కొంతమంది ఉన్నారు. అయితే వీళ్ళ తరపుననే మనకు అమ్మవారికి తొలి బోనం సమర్పిస్తారు కాబట్టి ఈసారి ఎన్ని బోనాలు సమర్పించనున్నారు, ఇందుకు సంబంధించిన విశేషాలను కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. ప్రతి సంవత్సరం మనం చూసుకుంటే కుమ్మర్ల సంఘం తరపున కూడా మనకు అమ్మవారికి తొలి బోనం అనేది ఎక్కిస్తూ ఉంటాము. అయితే ఈసారి ఎన్ని బోనాలను సమర్పించబోతున్నారు? మేము మొదటిగా బిగ్ టీవీ ప్రేక్షకులకు, బిగ్ టీవీ యాజమాన్యానికి, తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. నా పేరు కుమ్మరి బాలకిషన్ ప్రజాపతి. నేను తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం అధ్యక్షుడిని. మేము ఇక్కడ అమ్మవారికి 501 బోనం సమర్పిస్తున్నాం మొత్తం కుమ్మరులం అందరం కలిసి. బోనం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఈ గోల్కొండ కోటలో ఉన్నటువంటి జగదాంబిక అమ్మవారికి గోల్కొండ కోటలో దేవాలయం నిర్మించిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తొలి బోనం సమర్పించేది కుమ్మర్లదే. అంటే కుమ్మర్ల బోనంతోటే ఈ తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ మొదలవుతుంది. అంటే ఎందుకంటే ఏదైతే అమ్మవారు ఉన్నారో అమ్మవారు అనేది దక్ష ప్రజాపతి యొక్క కూతురు సతీదేవి చనిపోయినప్పుడు ఆమె శరీర భాగాలు ఖండఖండాలుగా విభజించి కట్టయినప్పుడు 18 చోట్ల 18 భాగాలు పడి 18 శక్తిపీఠాలుగా అవి వెలిసినప్పుడు మిగతా చిన్న చిన్న భాగాలు, రక్తం బొట్లు అన్నిట్లా చెల్లా చెదిరై పడ్డప్పుడు ప్రతి గ్రామాలలో పడ్డప్పుడు అవి పొలిమేర దేవతలుగా, అంటే గ్రామ దేవతలుగా వాళ్ళు అక్కడ వెలవడం జరిగింది. అది సతీదేవి యొక్క అంశం. వాళ్ళు